టీడీపీ సీనియర్ నేతలకు బిగ్ ఝలక్ తగిలింది. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్ అయింది. నోరు అదుపులో పెట్టుకోవాలని దీపక్ రెడ్డికి అధినేత క్లాస్ పీకారు. ఇటీవల వరుస వివాదాల్లో టీడీపీ సీనియర్ నేత దీపక్ రెడ్డి ఉన్నారు. ఐఏఎస్ అధికారుల్ని దేశానికి పట్టిన దరిద్రమన్నారు దీపక్ రెడ్డి. ఇండిగో వ్యవహారంలోనూ నేషనల్ మీడియా ముందు నవ్వుల పాలయ్యారు. వరుస వివాదాల నేపథ్యంలో దీపక్ రెడ్డిపై ఫోకస్ పెంచారు. తాడేపల్లికి పిలిపించుకొని చంద్రబాబు లోకేష్ క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నోరు జారితే పరిణామాలు సీరియస్గా ఉంటాయంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దేశవ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంది కేంద్రంలో. టీడీపీ నవ్వుల పాలైంది దీపక్ రెడ్డి కారణంగానే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ట్రోల్స్ కావచ్చు. అధిష్టానం చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకోవడం, ఐఏఎస్ల విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటిగా పరిగణించినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ అధినేత కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు. ఏంటి అసలు ఏ విధంగా దీనికి సంబంధించి చూడాలంటారు ఈ పరిణామాన్ని? అప్డేట్స్ ఏంటి? మురళి, టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ సీడాప్ చైర్మన్ గా ఉన్న దీపక్ రెడ్డికి క్లాస్ వీకినట్టు టీడీపీ వర్గాల గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పైన సీఎం నారా చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా నోరు అదుపులో పెట్టుకోమని సూచించిన సమాచారం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అధికార పార్టీగా ఉన్న టీడీపీ అటు కేంద్రంలో బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్నాం. అలాంటి నేపథ్యంలో ఏదైతే ఇండిగో వ్యవహారంలో అనవసర వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు దీపక్ రెడ్డి. ఎందుకంటే అక్కడ సంబంధం లేని రాష్ట్రంలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు కేంద్ర ఏవియేషన్ కు ఎలాంటి సంబంధం లేదు. కేంద్ర ఏవియేషన్ శాఖ మంత్రిగా ఉన్న నారా రామ్మూర్తి నాయుడు ఆ వ్యవహారాన్ని చూశారు. అటు కేంద్రంలో ఉన్న అటు మోడీ ఇటు అమిత్ షా కూడా ఏదైతే ఆ వ్యవహారాన్ని సున్నితంగా డీల్ చేయాలంటూ మంత్రి నారా రామ్మోహన్ నాయుడు సూచించారో అదేవిధంగా అలాంటి నేపథ్యంలో అయితే ప్రయాణికులు ఇండిగో ఫ్లైట్ వల్ల ఇండిగో మేనేజ్మెంట్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఫ్లైట్లు ఆగిపోవడం, ఏకకాలంలో 100-200 ఫ్లైట్లు నిలిచిపోవడంతో ఏదైతే ఎయిర్పోర్ట్ లో ప్రజలు గగ్గోలు పెట్టిన సందర్భం మనం చూసాం. అయితే ఈ వ్యవహారం పైన నేషనల్ మీడియా ప్రతినిధిగా ఉన్న దీపక్ రెడ్డి మాట్లాడినప్పుడు నారా లోకేష్ ఈ విషయాన్ని మానిటరింగ్ చేస్తారంటూ మాట్లాడడంతో ఈ వివాదానికి కేంద్ర బిందువు ఏదైతే అక్కడ ఉన్న ఏదైతే జాతీయ ప్రతినిధులు నారా లోకేష్ కి సంబంధం, నారా లోకేష్ రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి అంటూ ఈ మంత్రి అంటే ప్రశ్నించడంతో ఈ వివాదం చిలికి గాలికి వానే ఏకంగా ఆ రిపబ్లికన్ టీవీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చిందంటూ టీడీపీలోని కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోపక్క ఐఏఎస్లు ఈ దేశానికి పట్టిన దరిద్రం, 1000 కోట్లు సంపాదించి కూతుర్లకు కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తున్నారంటే చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో కాకుండా ఇటు ఐఏఎస్ వర్గాల్లో కూడా కలకలం రేపాయి. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి సీడాప్ చైర్మన్ గా ఉండి ఆయన మాట్లాడిన మాటలపైన టీడీపీ అధిష్టానాన్ని కలవరపాటు గురి చేశారు. అయితే నేరుగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవడం, ఏదైతే దీపక్ రెడ్డితో మాట్లాడి అంతటితో ఈ సమాచారం సద్దుమణిగేలా చేయడం, అంతేకాకుండా కొన్ని సున్నితమైన సలహాలు సూచనలు చేసే సమాచారం. రాజకీయాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక మాట మాట్లాడడం చాలా ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు ఎలా అంటే అలా మాట్లాడకూడదు అంటూ దీపక్ రెడ్డికి నేరుగా సూచించిన సమాచారం. ఇక్కడ ప్రధానంగా ఈ 2 అంశాల్లో టీడీపీ ఒక రకంగా టార్గెట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా కూటమిలో ఎవరు మాట్లాడకపోయినా నేరుగా మంత్రి నారా లోకేష్ దీపక్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఏ అంశాలకు సంబంధించి అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, టీడీపీలో ఎవరైతే నోరు జారుతారో వారి పైన టీడీపీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉంటుంది, ఆ కమిటీ నేరుగా నోటీసులు జారీ చేస్తుంది. ఆ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై ఏ పరిస్థితిలో ఆ వ్యాఖ్యలు చేశారో వివరించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం జోనల్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్న దీపక్ రెడ్డి ఇటు ఐఏఎస్ల పైన అటు మంత్రి నారా లోకేష్ ను వివాదంలోకి లాగడం పైన ఆయన ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి సీఎం చంద్రబాబు నాయుడుకి నేరుగా వివరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఐఏఎస్లు మరీ ఎక్కువ చేస్తున్నారనే కోణంలో తాను మాట్లాడినట్టు ఆయన చంద్రబాబుకి వివరణ ఇచ్చిన చంద్రబాబు ఆ వివరణతో సంతృప్తి చెందలేదని సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే నేరుగా అధికారులను కానీ నేరుగా ప్రజాప్రతినిధులు కానీ వివాదాలకు లాగద్దు. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడి సున్నితంగా మాట్లాడాలి. అందులో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. నా జాతీయ మీడియా ప్రతినిధిగా ఇటు సీడాప్ చైర్మన్ గా ఎమ్మెల్సీగా ఏదైతే రాయదుర్గం టీడీపీలో
టీడీపీ అనధికారిక ఇన్ఛార్జ్ గా కొనసాగుతూ ఏదైతే టీడీపీ పటిష్టతకు కానీ జాతీయ స్థాయిలో టీడీపీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే దీపక్ రెడ్డికి సూచించిన సమాచారం. అయితే నేరుగా ఈ వ్యవహారం పైన దీపక్ రెడ్డి ఎక్కడా నోరు మెదపలేదు. ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఆయనకు ఈ రెండు అంశాలపైన అధిష్టానం క్లాస్ తీసుకున్న సమాచారం. రాబోయే రోజుల్లో ఏదైనా ఒక అంశం మీద మాట్లాడేటప్పుడు పూర్తిగా ఒక డిబేట్ కానీ ఒక రాజకీయ అంశం మాట్లాడేటప్పుడు నేరుగా ప్రిపేర్ అయ్యి మాట్లాడాలని నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని సమాచారం వినిపిస్తుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక దీపక్ రెడ్డి విషయంలో పర్టికులర్గా చాలా సీరియస్గా ఉంది హైకమాండ్. దీని మీద నేషనల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ పరువు పోయిందనేటువంటి మాట కూడా వినిపించినటువంటి పరిస్థితి. ఐఏఎస్ అధికారుల విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా సెన్సేషన్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే నేషనల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కావచ్చు, లేకపోతే పార్టీ పరమైనటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ పరమైనటువంటి అంశాల్లో మాట్లాడేటువంటి తీరుకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో అయితే జోరుగా చర్చ అయితే జరిగింది. దీపక్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ప్రశ్న అర్థం కాక ఆ విధంగా మాట్లాడారా, లేకపోతే దీనికి సంబంధించి పార్టీ పరమైనటువంటి ప్రశ్నగా దాన్ని భావించారా అనేది కూడా ఒక క్లారిటీ అయితే అధినేత చంద్రబాబు అలాగే లోకేష్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. లోకేష్ మెప్పు పొందటానికి ఈ విధంగా మాట్లాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎందుకు ఆ విధంగా ఆ పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మిస్ఫైర్ అయిందనేటువంటి మాట. కానీ పార్టీకి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, పార్టీకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. వాటి ప్రకారమే మీరు నేషనల్ మీడియాలో కావచ్చు, లేకపోతే స్టేట్ మీడియాలో కావచ్చు మీరు మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు సంబంధించి మనం ఏ విధంగా మాట్లాడాలనేది క్లియర్ కట్గా తెలుసుకున్న తర్వాతే మీరు మాట్లాడాలి. ఇచ్చేటువంటి ఇంటర్వ్యూస్ విషయంలో కావచ్చు, లేకపోతే మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు, జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. నోరు జారితే మాత్రం పరిణామాలు ఈసారి తీవ్రంగా ఉంటాయని కూడా అధినేత చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.